హ్యాండ్లింగ్ అంటారు. సో మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్కి సంబంధించి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఎందుకంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే ఎర్రర్స్ వస్తే ఏమవుతుంది అంటే అప్లికేషన్ క్రాష్ అవుతుంది, అవుట్పుట్ జనరేట్ అవ్వదు. ఇంతకుముందు మనం చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది కదా. సో జెడ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ప్లస్ ఈజ్ ఈక్వల్ బ్రేక్ ప్లస్ ఓకే ఇలా వచ్చింది. సో నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఎక్స్ ఆల్సో సేమ్, ఎక్స్ అండ్ వై రెండు ఒకటే, డేటా ఒక్కటే ఉంది, బట్ వాటి డేటా టైప్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్ ఏమో డేటా ఆబ్జెక్ట్, జెడ్ ఏమో స్ట్రింగ్ ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తే ఇక్కడ నేను జెడ్ని బిఫోర్ ప్రింట్ చేద్దాం. జెడ్ని ముందు చేస్తున్నాను, ఎక్స్ని తర్వాత చేస్తున్నాను. ఎలా చేసినా, సో ఎక్స్ని తర్వాత ఎలా చేసినా సరే ఇప్పుడు ఒక ఎర్రర్ని నేను క్రియేట్ చేస్తాను. చూడండి, జెడ్ డాట్ గెట్ ఫుల్ ఇయర్ అంటున్నాను. ఎర్రర్, అప్లికేషన్ క్రాష్ అయిపోయింది. మనకి పైన ఉన్న లైన్ కరెక్టే, ఈ లైన్ కరెక్టే, ఇది అవుట్పుట్ రావాలి కదా, రావట్లేదు. సో ఇక్కడ చూడండి, దీన్ని ఆపుతున్నాను నేను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఉంది. సో నేను దానికి కూడా నేను ఎక్స్కి కూడా గెట్ ఫుల్ ఇయర్ అని తీసుకుంటున్నాను. యా, అది పనిచేస్తుంది, ఇది పని చేయట్లేదు. బికాస్ ఇది డేటా ఆబ్జెక్ట్ కాదనమాట. గెట్ ఫుల్ ఇయర్ అనేది డేటా ఆబ్జెక్ట్ మెథడ్, అది డేట్కి సంబంధించిన మెథడ్ ఇది. బట్ నేను స్ట్రింగ్కి వాడుతున్నాను. స్ట్రింగ్కి అప్పుడు అయ్యేసరికి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే ఏంటి అని డౌట్ రావచ్చు మీకు. ఎర్రర్ వస్తే ఏంటి అంటే అప్లికేషన్ పనిచేయదు, క్రాష్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, చూడండి, గెట్ ఫుల్ ఇయర్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎర్రర్ వస్తే దాని పైన ఉన్నవి కూడా అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే అప్లికేషన్ క్రాష్ అయింది. ఇలా మనకి చాలా రన్ టైం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే బిఫోర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడే, అంటే డెవలపర్ సిస్టంలో ఎర్రర్ వస్తే ఇబ్బంది ఏం లేదు. డెవలపర్ సిస్టమ్ అంటే ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నావు, అది నీ సర్వర్లోనే ఉంది, ఇంకా నీ కంప్యూటర్లోనే ఉంది. ఓకే, నీ కంప్యూటర్లోనే ఉంది. ఎర్రర్స్ వస్తే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నీకు ఆ ఎర్రర్స్ ఏంటి కూడా తెలియాలి. నీకు ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయి తెలియాలి. వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ ప్రోగ్రామింగ్ చేస్తాం, అంతేనా? అవునా కదా? హలో, అంటే డెవలపర్కి ఇబ్బంది ఏం లేదు ఎర్రర్స్ వస్తే. అతనికి అర్థమవుతుంది ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో, దాన్ని సాల్వ్ చేసుకుంటూ అప్లికేషన్ తయారు చేస్తూ ఉంటాడు. ప్రాబ్లం వల్ల ప్రొడక్షన్లో డెవలప్మెంట్ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి అది వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్లో ఉన్న అప్లికేషన్ ఎవరు వాడుకుంటారు? యూజర్స్ వాడుకుంటారు. ఎవరు? యూజర్స్. అంటే దే డోంట్ నో ఎర్రర్స్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు అప్లికేషన్ వాడేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అంటే ఎర్రర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాదు, భయపడిపోతారు. ఏంటి ఇంత పెట్టుకున్నాను సాఫ్ట్వేర్, ఇది వేస్ట్ అయిపోయింది, భయపడిపోతుంటారు ప్రతి చిన్నదానికి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఎండ్ యూజర్ వాడేటప్పుడు చిన్న ఎర్రర్ మెసేజ్ కూడా రాకూడదు. ఓకే, చాలా కంఫర్ట్గా ఉండాలి, అప్పుడే అతను అర్థం చేసుకుంటాడు. నిజంగా ప్రాబ్లం ఉందనుకో, అయినా సరే దాన్ని డిస్ప్లే చేయకూడదు యూజర్కి.
అది నీకు తెలియాలి. అప్పుడు యూజర్ ఏమంటాడు, ఏంది ఇలా వస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది కదా, నా సిస్టమ్లో ఇలా వస్తుంది అంటాడు. ఓకే అయితే వెయిట్ అని చెప్పేసి మనం దాన్ని సెట్ చేసి మళ్ళీ ఇంకొక వెర్షన్ పంపించేస్తాం అంతే. అంతేగాని ఏంటి నీ అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవుతుంది కొంచెం అయిన తర్వాత ఎర్రర్ ఏంటి ఎర్రర్ అని కూడా తెలియదు వాళ్ళకి. కొంచెం అయిన తర్వాత ఇలా స్క్రీన్ వచ్చేస్తుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎర్రర్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి అంటే ఎర్రర్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, అప్లికేషన్ క్రాష్ అవుతుంది నెంబర్ 1. నెంబర్ 2 బిజినెస్ పోతుంది. ఐ మీన్ డిస్టర్బెన్స్ అంటే నీకు అప్లికేషన్ మీద నమ్మకం పోతుంది అనమాట, అప్లికేషన్స్ మీద, సాఫ్ట్వేర్ మీద. సో అందుకని చెప్పేసి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎర్రర్స్ వస్తే అప్లికేషన్ క్లోజ్ అవటమే కాదు, అప్లికేషన్ డ్యామేజ్ అవటమే కాదు, ఐ మీన్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాదు, అప్లికేషన్ క్రాష్ అవటమే కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని హ్యాండిల్ చేయడానికి మన కాడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. ఇక్కడ ట్రై క్యాచ్ ఫైనల్లీ థూ అని ఉంటుంది అనమాట. ఏంటి దాని గురించి చూద్దాం ఒకసారి. సో ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్, ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ అని రెండు ఉంటాయి. సో ఎర్రర్ వచ్చే అవకాశం ఉన్న కోడ్ని, ఇక్కడ ఎర్రర్ అంటే రన్ టైమ్ ఎర్రర్స్, అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఎర్రర్ ఏం రాదు, రన్ టైం మధ్యలో వస్తుంది ఎర్రర్స్. ఎందుకు వస్తాయంటే అది నీ అప్లికేషన్ వేరే వాటి మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది అనుకోండి, అవేదైనా ప్రాబ్లం అయితే ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే వేరే సర్వర్లో ఉన్న డేటాబేస్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైల్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ డివైస్ ప్రాబ్లం కావచ్చు. ఇలాంటప్పుడు అంటే ఆ అప్లికేషన్ వేటి మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుందో అవి డిపెండెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రాబ్లం అయితే ఎర్రర్ వస్తుంది, వాటినే రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. అంతేగాని నీ ప్రోగ్రామ్ ఎర్రర్స్ కాదు. ఓకే, రన్ టైమ్ ఎర్రర్స్ అంటే మెయిన్ ఎర్రర్స్ అంటే ఇవన్నీ చిన్న చిన్న నువ్వు సెర్చ్ చేసుకోవాలి వాటిని. ఓకే, అలాంటివి నీ ముందే తెలుస్తాయి. ఏది రన్ అయితే, ఏ కోడ్ రన్ అయితే ఎర్రర్ వస్తుందో డెవలపర్గా నీకు తెలుస్తుంది. అంటే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎర్రర్ కంపల్సరీగా వస్తుంది అంటే నువ్వు దాన్ని సెట్ చేస్తే ప్రోగ్రామ్ రాయాలి. ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, ఇప్పుడు బండి వేసుకుని బయలుదేరుతున్నావు, బండి బయలుదేరుతుంది, అసలు నీకు ఈ ప్రాబ్లం ఉంది, బండి స్టార్ట్ కాదంటే నువ్వేం చేస్తావు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్తావు. అలా కాకుండా మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. బండి మంచి కింద పడ్డావు అనుకో, తలకాయ పగులుతుంది, డామ్ అంటే అవకాశం ఉంది కదా, కింద పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకుని వెళ్తావు, అంటే ప్రికాషన్స్ తీసుకుని వెళ్తావు, నీ క్యాప్స్ హెల్మెట్ అన్ని పెట్టుకెళ్తావు అట్లా. సో అలానే ఇక్కడ కూడా అవకాశం ఉన్నప్పుడు, అంటే ఇలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అనే అలాంటి కోడ్ నీకు తెలుస్తుంది అనమాట. అలాంటివి మనం వాటిని ట్రై బ్లాక్లో యూజ్ చేయాలి. ట్రై బ్లాక్లో యూజ్ చేయాలి. ఓకే, అలాంటి కోడ్ని ట్రై బ్లాక్కి కంపల్సరీగా నీకు క్యాచ్ బ్లాక్ కంపల్సరీగా ఉండాలి. క్యాచ్ ఇక్కడ క్యాచ్లో అది ఎర్రర్స్ని క్యాచ్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఎర్రర్స్ని వచ్చినప్పుడు క్యాచ్ చేస్తుంది. దాన్ని మనము ఒక ఎర్రర్ అనే పారామీటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఎర్రర్ ఏంటి అనేది క్యాచ్ చేసి దాంట్లో స్టోర్ చేస్తుంది. అప్పుడు దాన్ని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇప్పుడు అవుట్పుట్ ఈజ్ ఈక్వల్డ్ ఎర్రర్ డాట్ మెసేజ్ ఇలా జెడ్ చూసారా, జెడ్ గెట్ ఫుల్ ఇయర్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, దిస్ ఇస్ ఎర్రర్ మెసేజ్. ఇప్పుడు అప్లికేషన్ క్రాష్ అవ్వలేదు కదా,
అప్లికేషన్ క్రాష్ అవ్వలేదు. కావాలని చూడండి, నేను ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా, అందుకని అది హ్యాండిల్ చేసింది. ఇది ఓవర్ రైట్ అయింది అవుట్పుట్లో. నేను దీన్ని కూడా చూపిస్తాను చూడండి. యా, చూసారా ఇది పనిచేస్తుంది. ఈ అవుట్పుట్ అంటే ఈ లైన్ అవుట్పుట్, అది ఈ లైన్ అవుట్పుట్. ఇది ఇదేంటి ఎర్రర్ మెసేజ్. ఇది ఏంటిదే ఎర్రర్ మెసేజ్. కావాలి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎర్రర్ 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 మెసేజ్ ఇది. సో మన అప్లికేషన్ క్రాష్ కాలేదు, మనం దాన్ని హ్యాండిల్ చేసాం. ఏం చేసాం? హ్యాండిల్ చేసాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇలా ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ని యూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనము ఎర్రర్స్ని త్రో చేయొచ్చు కూడా. ఎర్రర్స్ని అంటే ఏదైనా సమ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్స్ రావడానికి ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ని యూజ్ చేసాం. అలా కాకుండా నువ్వు ఓన్ ఎర్రర్స్ని కూడా నువ్వు రేస్ చేయొచ్చు. ఓన్ ఎర్రర్స్ని కూడా నువ్వు అంటే నువ్వు ఓన్గా కూడా ఎర్రర్స్ని రేస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ట్రై బ్లాక్లో ఏదైనా బిజినెస్ లాజిక్ ఏదైనా రన్ చేసుకోవచ్చు. ఇలా ఎర్రర్స్ ఇలాంటివే కాకుండా బిజినెస్ లాజిక్స్ కూడా నువ్వు రన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఏజ్ ఈజ్ ఈక్వల్ 18. ఇప్పుడు నువ్వు ఇక్కడ దానికి ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 20 ఉంటే త్రో నాట్ ఎలిజిబుల్. ఇలా ఎర్రర్స్ని నువ్వు రైజ్ చేసుకోవచ్చు. చూసారా, అన్డిఫైన్డ్ ఏంటి అన్డిఫైన్డ్ ఇక్కడ. లెట్ ఈస్ ఏది అన్డిఫైన్డ్? ఓన్లీ ఎర్రర్ అందాం. యా, నాట్ ఎలిజిబుల్ అంటే మనం త్రో చేసాం కదా, అందుకని మన మెసేజ్ ఇస్తుంది. ఇందాక నేను డాట్ మెసేజ్ అన్నాను కదా, అది దాని మెసేజ్ అనమాట. ఇది మన మెసేజ్, కస్టమ్ మెసేజ్. ఓకే, చూసారు, నాట్ ఎలిజిబుల్ అంటుంది. ఓకేనా? సో ఇలా ఓన్ ఎర్రర్స్ని కూడా మనము రైజ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా బిజినెస్ లాజిక్ ఏదైనా అంటే ప్రోగ్రామ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కాదనమాట. ఇది మన డేటా బిజినెస్ లాజిక్స్ ప్రాబ్లం. మన రూల్ ఏంటి? 18 కంటే ఎక్కువ ఉండాలి, 20 కంటే ఎక్కువ ఉండాలి. బట్ ఇది 20 కంటే తక్కువ ఉంది. అందుకని మనం ఇలాంటి వాటిని ఎర్రర్స్ మనం రేజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా కూడా మనం రేజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ బ్లాక్ ఇంకోటి ఉంటుంది. సో ఫైనల్లీ ఏంటంటే అసలు ఈ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్తో సంబంధం లేకుండా ఏదైనా కోడ్ రన్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఫైనల్ బ్లాక్ని రన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను బాయ్ అని ఒక మెసేజ్ ఇస్తున్నాను. చూసారా, ఎర్రర్ వచ్చినా రాకపోయినా నీకు బాయ్ రన్ అవుతుంది. ఎర్రర్ వచ్చినా రాకపోయినా బాయ్ రన్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాచ్ బ్లాక్ వచ్చేసి ఈ ట్రై బ్లాక్లో ఎర్రర్స్ ఉంటేనే కదా క్యాచ్ బ్లాక్ రన్ అవుతుంది. ఓకే, సో ట్రై బ్లాక్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటేనే క్యాచ్ బ్లాక్లోకి వస్తుంది. కానీ ఫైనల్ బ్లాక్ అలా కాదు. ఎర్రర్తో సంబంధం లేకుండా ఫైనల్ బ్లాక్ రన్ అవుతుంది అనమాట. ఎర్రర్ ఉన్నా లేకపోయినా
ఫైనల్ బ్లాక్ రన్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఏమైనా దీనికి సంబంధించి ఇవే కాకుండా ఇంకా చూద్దాం మనం. నో నో. ఓకే స్టూడెంట్స్, సో ఇది మనకి ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటారు దాన్ని. ట్రై, క్యాచ్, ఫైనల్లీ. ఓకే, అండ్ ఎర్రర్స్ను కూడా మనం రైజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, చాలు ఈరోజు